వారి కొరకు ప్రార్థన చేయండి. రమ్మని వదలడం లేదు, ఆ శరీర బాధ్యంతో వదలుతుంటాను. దేవుడు స్వస్థపరిచి బిడ్డను ఆరోగ్యంతో నింపేటట్టు ప్రార్థన చేయండి. దేవుని వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము నుండి 46వ వచనం వరకు 41వ వచనము నుండి చివరి వరకు మనం చదువుకుందాం. వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకొని విని మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఎవరైనా చదువుతారా? పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి కాల చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుతున్నదనను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పుమని వారిని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను నేను చివరి వరకు అన్నాను, మధ్యలో ఎందుకు అయిపోయారు? బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థనకు జవాబు, దానిని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ప్రార్థించే అలవాటు ఎంతమంది కలిగి ఉన్నారు? చెయ్యొచ్చు, చూపించండి. మంచిది, చాలా మంది అలవాటు కలిగి ఉన్నారు. అయితే మీరు చేసే ప్రార్థన ఎంతసేపు? దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది 2 మార్లు గ్యారంటీ. ఎప్పుడు? పొద్దున లేచినప్పుడు, రాత్రి పడుకున్నాడు. నాలాంటోడు కొంతమంది గ్యారంటీ ఏంటంటే పొద్దున లేచినప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం కూడి తినేటప్పుడు, రాత్రి కూడి తినేటప్పుడు, మళ్ళీ పడుకునేటప్పుడు. ఎన్ని మార్లు అయింది?
అంటే ఇది నియమించబడిన అలవాటు ప్రార్థన. నియమించబడిన అలవాటు ప్రార్థన ఈ 5 మాటలు. నాలాంటి బద్ధకస్తుడైతే ఆచార ప్రార్థన ఇంకా గొప్పగా చేస్తాడు. పేద దాకా తినేసి ఆ మంచం మీద పడుకొని, నాయన నేను ఎంత పులిసిపోయానో తెలుసు నీకు, నా మనసంతా నీకు తెలుసు, నా హృదయం తెలుసు, హృదయం తెలుసు, నీది రాత హృదయం తెలిసేది. ఇదిగో మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోకు, ఈ మంత్రం మీదే ఎలాగే ప్రార్థన చేస్తున్నాను. ఆమె మొన్న ఒక ఫేస్బుక్లోనూ దేంట్లోనూ ఒక వార్త వచ్చింది. వాడు ఏదో వేళకోళంగాను వాడిని ఇచ్చేస్తూ పెట్టారు. కానీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు కొంతమంది ప్రయాణికులు. మధ్యాహ్నం 1 గంట ఎంతో అయింది. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న కొంతమంది సాయిలు ఏం చేశారంటే ఆ దారికి అడ్డంగా ఈ టవర్స్ వేసుకుని నమాజ్ చేయడం ప్రారంభించారు. వెళ్ళంటే కెట్టినోళ్ళు వచ్చి ఆయన అడ్డం కొట్టారు. నేను నమాజ్ చేసుకుంటున్నాను అన్నారు. మీరు అందరికి ఆటంకం కలిగి చేసుకోవడం కాదు, మీరు పక్కన చేసుకున్నాక టీసీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఇచ్చారు. అక్కడ మీకు ఏం కనిపించింది? నాకైతే వాళ్ళ పట్టుదల, దేవునికి ప్రార్థించాలన్న ఆశ, కాంక్ష వారి జీవితంలో కనబడింది. అట్లాంటి ప్రార్థన జీవితం నీవు కలిగి ఉన్నావా? అనేక మార్లు మనము రైల్లో ప్రయాణం చేస్తున్నాం. బహు తక్కువ మంది ఆ ట్రైన్లో రిజర్వేషన్ ఉంటుంది. ఆ పండుకునే ముందు అక్కడ మోకరించి ప్రార్థన చేసి పడుకునేవారు. మోకరించి ప్రార్థన చేస్తే తెలిసిపోతామేమో అని, బైబిల్ చదివితే తెలిసిపోతామేమో అని తమ్మును తాము మరుగు చేసుకునేవారు ఉన్నారు. అట్టివారు ఎంత ప్రార్థన చేసినా వారికి జవాబంటూ రానే రాదు. సరే, మనం ఇక్కడ ఈ సందర్భానికి వస్తే పిమ్మడి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుతున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చేస్తున్నాం. హల్లెలూయా. విస్తారమైన వర్షపు ధ్వని వస్తుంది. ఆహాబా, నువ్వు పోయి భోజనం చేయంటే ఆహాబా ఎక్కడికి వెళ్ళిపోయాడట చెప్పండి? భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. ఏది ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. ఏలియా కర్మెలు పర్వతం మీద ప్రార్థించడానికి వెళ్ళాడు. ఆహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు. 3.5 సంవత్సరముల నుండి మంచైనను వర్షమైనను పడక ఇశ్రాయేలు దేశాన్ని కరువు ముంచెత్తి వారిని
కరువు చేత శిక్షిస్తున్న సమయంలో దేవుని దర్శనం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు శిక్షించాడు? ఎందుకు శిక్షించాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక, దేవుని మాటను మీరి ఆహాబు యొక్క భార్య తీసుకుని వచ్చినటువంటి, యజమాని తీసుకుని వచ్చిన విగ్రహములను స్థాపించి విగ్రహారాధన చేయడం వల్ల దేవుడు ఆ దేశం మీదకి కరువును పంపించాడు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వీళ్ళు నీ మాట వినలేదు, వీళ్ళ నేను కరువు పంపించు అన్నాడు. కరువు పంపించాడు. 3.5 సంవత్సరాలు కరువు పంపించమని ప్రార్థించిన ఏలియాను పోషించాడు దేవుడు. కెరీతు వాగు దగ్గర, వాగులో నీళ్ళు అయిపోతాడు. ఎక్కడ పంపించాడు? సారెపతులోని విధవరాలిని పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ దేశాన్ని దర్శించాలనుకున్నప్పుడు మరలా సారెపతులో ఉన్నటువంటి ఈ ఏలియా భక్తుడిని మరలా ఎదురు తీసుకుని వచ్చాడు. ఆహాబు దగ్గర తీసుకుని వచ్చాడు. అహాబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక ఛాలెంజ్ జరిగింది. దేవుని కార్యం ఎప్పుడు జరిగిందంటే యెజబెలు ప్రతిష్ఠించినటువంటి, ఆమె పోషిస్తున్నటువంటి ఆ బయలు ప్రవక్తలను వధించిన తరువాత, వారిని రాజ్యములో లేకుండా వారిని లయపరిచిన తరువాత పాపము వారి మధ్య నుండి తొలగిపోయింది కనుక దేవుడు వారిని దర్శించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన బిడ్డలలో రకరకాల కరువులు ఉన్నాయి. ఈ ఇశ్రాయేలు దేశంలో ఆహారపు కరువు ఉంది. నీకే కరువు ఉంది. నా దేహంలో ఆరోగ్య కరువు ఉంది. నా కన్ను కరువులో పడిపోయింది, కనబడతలే. నా నాలిక కరువులో పడిపోయింది, మాట మీకు అర్థమవుతలే. నా శరీరంలో బీపీ అనే కరువు, గుండె బలహీనత అనే కరువు. నీ శరీరంలో ఏ కరువు సంభవించిందో ఆరోగ్య కరువు, ఆరోగ్య కరువు. నీ హృదయంలో శాంతి లేని కరువు, సమాధానం లేని కరువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం నెమ్మదిగా ఉండకుండా రకరకాల పోరాటాలు, నీ హృదయం నెమ్మదిగా ఉండకుండా పిల్లల వలన ఇబ్బందులు, నీ హృదయం నెమ్మదిగా ఉండకుండా రుణాలు ఎక్కువైపోయి ఇబ్బందులు, పిల్లల చదువులను కొట్టినటువంటి చింత, బిడ్డల వివాహానికి వచ్చినటువంటి చింతలు, పిల్లలు ఎదుగుతూ మాట వినడం లేదనే చింత, హృదయములో సమాధానము లేని కరువు. ఈ కరువులు మనల్ని పట్టి పీడిస్తుంది, మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. కారణం ఏంటంటే మనము దేవుని కంటే దేనిలో ఎక్కువగా ప్రేమించినందుచేత, వాటిని పూజిస్తున్నందుచేత దేవుడు తన కృపను ఇవ్వకుండా ఆయన ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ కృప మళ్ళీ పొందుకోవాలంటే మనము వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు పాదముల దగ్గరకు చేరాలి. ప్రభు పాదముల దగ్గరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చేద్దాం గట్టిగా, గట్టిగా, మరింత గట్టిగా. నీవు ప్రార్థిస్తున్నావు, మంచిదే.
చిన్నదో పెద్దదో ప్రార్థన చేస్తున్న మంచిదే, కానీ ఆ ప్రార్థన ప్రభు దగ్గర చేరేదిగా ఉందా లేదా? ఇక్కడ మనం ఆహాబుని గురించి జ్ఞాపకం చేసుకుంటే దేశమంతా కరువులో ఉంది. దైవజనులను నువ్వు పోయి ఆహారం తిన్నా అన్నాడు. అందరికీ కరువు ఉంది కానీ ఎవరికి కరువు లేదు? ఆహాబు కరువు లేదు. ఎందుకు కరువు లేదు? ఎక్కడన్నా పంట ఉందంటే అది బొట్టేది బలవంతంగా తెచ్చేయచ్చు, ఎత్తుకొచ్చేయచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే రెండు తలంపుల మధ్య ఉన్న ప్రజలతో మాట్లాడాడో, బయలు దేవతల యొక్క పనికి మారినతనాన్ని బయట పెట్టాడో, ఇప్పుడు ఏవి ఒక శబ్దం వినపడుతుంది. ఏ శబ్దం వినపడుతుంది? విస్తారమైన ఏ ధ్వని చెప్పండి? వర్షపు ధ్వని, విస్తారమైన వర్షపు ధ్వని. దేవునికి స్తోత్రం. ఆ వర్షము భూమిని తడపబడుతూ ఉన్నది. ఆ వర్షము పడిన విత్తనములను మొలకెత్తించబడుతూ ఉన్నది. ఆ వర్షము నీటి గుంటలను నింపబడుతూ ఉన్నది. ఆ వర్షము దప్పికను తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఆ విస్తారమైన వర్షం ధ్వని వినబడుతూ ఉన్నది. ఆ ధ్వని నీకు కూడా వినబడుతుందో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థనా పరులవైతే, దేవుని యందు నమ్మకము కలిగిన వ్యక్తులైతే, దేవుని యందు సేవ చేసే వ్యక్తులైతే, దేవుడు పంపించే ఆశీర్వాదము ధ్వని నీకు వినబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నడుస్తుంటే చాలా చప్పుడు వినపడుతుంది. సైకిల్ వెళ్తుంటే సైకిల్ చప్పుడు వినపడుతుంది. బస్సులు వెళ్తుంటే బస్సులు చప్పుడు వినపడుతుంది. మోటార్ సైకిల్ వెళ్తే మోటార్ సైకిల్ చప్పుడు వినపడుతుంది. మీకు ఎంతమందికి తెలుసు కానీ మా చిత్తనంలో రాత్రి 8 దాటిన తర్వాత మాకు స్పష్టమైన చప్పుళ్ళు వినబడింది. ఏ చప్పుడు తెలుసా? బ్రిడ్జి మీద వెళ్తున్న రైలు బండి చప్పుడు. పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కాదు, పాత బ్రిడ్జి. ఇప్పుడు పీకేసారు చూడండి, అది రైలు బండి వెళ్తుంది. పెద్దాకి తర్వాత వెళ్ళే బండి మా అమ్మని దొంగల బండి వెళ్ళిపోతున్నారని. పెద్దాకి వెళ్ళే బండి పేరు దొంగల బండి. అప్పుడు దొంగలు ఆ ప్రయాణికులు పట్టడానికి వెళ్ళేవారు. ఇప్పుడు తెల్లవాళ్ళు రైలు ప్రయాణాలు వెళ్తున్నాయి. ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత రైలు రోడ్ రైలు బ్రిడ్జ్ వచ్చిన తర్వాత దాని మీద వెళ్ళే వాహన శబ్దాలు కూడా కనబడుతుంది. ఈ డ్రైవర్ ఎక్కడ చూసినా టీవీ సౌండ్లే కనబడుతుంది. ఇంకేమనబడుతుంది? నాకు చిన్నప్పుడు మందిరంలో ఆ పాక ఇంట్లో ఉండేటప్పుడు రాత్రి 8ంటికి 7:30 8ంటికి అమ్మ యాకోబాన్యాకి చేస్తున్నాడు అని. భయంకరంగా ఇల్లు దాటి అదే మన ఇప్పుడు వెళ్ళిన తరమేగా ఇల్లు దాటి ఆ వంపు తిరగగానే నేల పట్టుకునే వాళ్ళం చాపల మీద ఆ నడిచే శబ్దం గుప్కి అని. యాకోబాన్య. ఆ యాకోబాన్య అంటే ఎవరంటే దాసన్న గారి చిన్న ఇస్సాకు గారి తమ్ముడు. ఇస్సాకు గారు యాకోబు గారు ఇద్దరు కావల పిల్లలు. అది అసలు పేరు రామకృష్ణుడు అనమాట. అంటే చప్పుడు ఆయన చేస్తున్నాడు.
ఏలియా ఒక శబ్దాన్ని వింటున్నాడు. అవసరములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. అవసరంలో ఉన్న ఆ ప్రజలను పరిపాలిస్తున్న రాజైన ఆహాబు వినలేడు. యెజెబెలు వినలేదు. అలాగే దైవజనుడైన ఏలియా దగ్గర ఉన్నటువంటి పనివాడు వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎవరు వింటున్నారు? ఎవరికి వినబడుతుంది? దైవజనుడైన ఏలియాకు వినబడుతున్నది. వర్షపు ధ్వని, విస్తారమైన వర్షపు ధ్వని. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధ్వని వినబడ్డప్పుడు ఆహాబును భోజనానికి వెళ్ళిపోమన్నాడు. తానే అక్కడికి వెళ్ళాలంటే ఆ కన్నెల పర్వతం మీదకి ఎక్కిపోయి తన తలను మోకాళ్ళలో ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు, మరపెడుతున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. ప్రభువా, శబ్దం వినపడుతుంది, త్వరగా పంపించు, త్వరగా పంపించు, త్వరగా పంపించు. దేవునికి స్తోత్రం. దేవుడు పంపించాలని దేవుడు నీకు రావాలంటే నీ ప్రార్థన, నీ విన్నపము, నీ ధ్యానము ప్రభువుని ఇంకా కనిపెట్టేవిగా ఉండాలి. నువ్వు అడగాలి, అడగాలి. ప్రభువా పంపించు, సహాయం పంపించు, సహాయం పంపించు. ద్వారాన్ని పేరు ప్రభా, మూసుకుపోయిన ద్వారాన్ని పేరు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వాటినన్నిటిని ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసమంచు మీరు నిత్య జీవము గలవాడని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను జరగదియే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొన్నది మనకు కలిగినవని ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అడిగేటప్పుడు ఏమడగాలంట? ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైన దానిని మనం అడిగితే ఆయన వెంటనే మనకు జవాబిస్తున్నాడు. ఒకసారి యాకోబు పత్రికలో అనుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఎలా ఉండాలి? 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీరు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేత్తల నుండి కదా మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్తడ పెడుతురు కానీ సంపాదించుకోలేరు. పాత్సారులు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడగనందున మీకేమీ
మీరు అడిగినను మీ భాగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక నీకేమీ దొరుకుటలేదు. దేవునికి స్తోత్రం. అంటే మనం ప్రార్థించినప్పుడు దురుద్దేశముతో కూడిన ప్రార్థన అయి ఉండకూడదు. ఇతరులని వెక్కిరించడం కొరకు, మనల్ని మనం గొప్ప చేసుకోవడం కొరకు కాదు. మనకు అక్కర కలిగిన వాటిని అడగాలి. మనం ఏంటి అడగాలి? మనకు కలిగిన అక్కర కొలది అడగాలి. అక్కర కొలది అడిగినప్పుడు అడిగినంత ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అన్న స్తోత్రం చెల్లించుదా. మనం అక్కరతో అడిగినప్పుడు మనం ఏమి అడిగినానో ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఆయన కొన్ని సంగతులు చెప్తున్నాడు. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన మత్తయి సువార్తలో కూడా అనేక సంగతులు చెప్పారు. మీరు ఏమి అడిగినాను అది నేను ఇచ్చానని నమ్మి అడగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. మీకంటే ముందు ఆయనకు తెలుసు. ఆయనకంటే మీకంటే ఆయనకు ముందు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక ప్రార్థన ముందు 7వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. పామునిచ్చినా మీరు పెద్దవాళ్ళయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనయ్యని ఎరిగేయండి. ఎలా సర్వోత్తమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చెను. కావల మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు, అలాగునని మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. చూడండి 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అది విత్తవు, పోయవు, పట్లవు, కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠుల ద్వారా మీరు ఎవరిని చింతించడం వలన
తన ఎత్తుముడు ఎక్కువ చేసుకొనగలడు. పట్టణం గురించి మీరు చింతపడేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ఏడుండి రేపు పొయ్యిలు వేయబడు అడవి గదిని దేవుడు ఈ రాజు అలంకరించిన అల్ప విశ్వాసులారా, నీకు మరి కేవలం ఆ వస్త్రములు ధరింపజేయదు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అది గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు కలుపుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకేది కావాలో నీ తండ్రికి తెలుసు. నీ స్వస్థత కావాలో లేదో, నీకు ఉద్యోగం కావాలో లేదో, నీకు శాంతి కావాలో లేదో, నీకు సమాధానం కావాలో లేదో, నీకు ఆరోగ్యం కావాలో లేదో, నీకు సహాయం కావాలో లేదో ఎవరికి తెలుసట? చెప్పండి, ఎవరికి తెలుసు? నీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే ముందు ఆయనకు తెలుసు. నీకెంత తెలియదు, నీకెంత తెలియదు. నీకంటే ముందు ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన అవసరతలను ఎరిగిన దేవుడు, మన అక్కరలను ఎరిగిన దేవుడు. ఆయన ఎప్పుడు ఇస్తాడంటే తగిన సమయములో. చెప్తున్నాడు, తగిన సమయమందు ఆయన గుప్పిని విప్పి నీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. నేను ముగించేస్తాను. ఈ 8వ అధ్యాయం గురించి చెప్పాను కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతుంటే అక్కడ కుష్ఠరోగి కనబడుతున్నాడు. ఆయన ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు బలుదాను ఆయన వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రతికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడడం దేవునికి ఇష్టమే. నీవు దేవుని దగ్గర ఏం చెప్తావంటే, ప్రభువా నీవు చేసిన మేలు, నీవు చేసిన ఉపకారము, నీవు ఇచ్చినటువంటి స్వస్థత కొరకు నేను సాక్ష్యం ఇచ్చుకుని మహిమపరుస్తాను అని దేవుని దగ్గర అప్పన్నం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 100వ కీర్తన ఏమంటుందో తెలుసా? మనం ఏదో మొక్కుకుంటుంటాం. ఏవో నేనండి 1000 రూపాయలు మొక్కుకున్నానండి, మంచిదే. 2000 మొక్కుకున్నానండి, మంచిదే. 5000 మొక్కుకున్నానండి, మంచిదే. 10,000 మొక్కుకున్నానండి, మంచిదే. 20,000 మొక్కుకున్నానండి, మంచిదే. 50,000 మొక్కుకున్నాను, మంచిదే. 1,00,000 రూపాయలు మొక్కుకున్నాను, మంచిదే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఇచ్చేయన్నీ నావే కదా. ఎవరి నీయా? 1000 పండాలు 1000 పశువులన్నీ నావే కదా. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అయితే నువ్వు ఇస్తానని మొక్కుబడిని చెల్లించినప్పుడు ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడంటే, ఆయన సొమ్మె అయినప్పటికీ నీవు చెప్పిన మాట నెరవేర్చుకున్నందుకు ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. మనకు మాట తప్పడం అలవాటు. అయ్యయ్యో అనవసరంగా 5,000 మొక్కేసుకున్నాను, 500 ఇచ్చుకుంటాను బాబు. ఎంత మొక్కేసుకున్నానండి? నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇక్కడే ఉన్నా. ఈ ఆట పెడుతుంది ఎవరు నువ్వు? మరి పాపం వస్తుంది. నువ్వు ఆటాడంతా తెలిసిపోయావు, నేను అనుకున్నాను. మనకున్నాయని ఎవరి ఎవరి ఆయన పిల్లలకి ఏదో కొనుక్కొచ్చి ఇచ్చావు నీ మనవడికో మనవరాలతో. ఆయన ఏదో ఆ జీడో ఏదో ఇచ్చి అట్లా తింటున్నాడు. పెట్టవా అంటే ఏమంటాడు తెలుసా? ఆయన అదే ఎవరిచ్చింది ఆయన అదే. పోనీ వాళ్ళ నాన్న అడిగినా, లేదా వాళ్ళ అమ్మ అడిగినా, వాళ్ళ బాబాయ్ అడిగినా, పెద్దనాన్న అడిగినా, చిన్నాన్న అడిగినా, మేనమ్మ అడిగినా ఏమంటాడు తెలుసా? అదే. అవును, దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మందే. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను తన పిల్లలుగా ఇష్టపడ్డాడు కనుక మనము అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్నపిల్లలు అడిగిన దానిలా ఇవ్వడం మనకి ఎంత ఆనందం కలిగజేస్తుందో. అది ఏదైనా గుచ్చుకునేదైనా కానీ వద్దుగా గుచ్చుకుంటుంది అని చెప్తే అది ఏడుస్తుంటే అది చేతికిచ్చి అది గుచ్చుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఏం చేత? పిల్లల మీద ఉన్నటువంటి ఆ అనురాగం అలాంటిది. దేవుడు మనల్ని ప్రేమించి మనం అడిగినవన్నీ ఇస్తున్నాడు. అడుగుడి నీకు ఇయ్యబడును, నా నామమున నీవు ఏది అడిగినను అది నీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా మనం అడగాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దానిని బట్టి నీ నామము ఘనపరచబడుటకు కృప దయచేయండి. నన్ను శోధనలో నుండి తప్పించడం వలన నీ నామము ఘనపరుస్తానయ్యా. నన్ను శోధన నుండి తప్పించండి, ఈ ఇరుకు నుండి తప్పించండి, ఈ ఇబ్బంది నుండి తప్పించండి, ఈ అపాయం నుండి తప్పించండి, ఈ కీడు నుండి తప్పించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరుక్షణం ప్రార్థన చేస్తున్నారు. మోకరించండి. అదిగో ఏలియా కరువు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కరువు వారిని పీడించుకుంటున్నది. అక్కడ లోపాన్ని సరిచేశాడు. లోపాన్ని సరిచేసి దోషాన్ని తొలగించి ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, దర్శించు, ఆకాశము ఎంతవరకు ప్రార్థిస్తున్నాడంటే అదిగో తన పనివాడిని పంపుతున్నాడు. ఏమైనా సూచన కనబడుతుందేమో చూడరా? ఏమీ లేదయ్యా. ప్రార్థిస్తున్నాడు. రెండవ మారి పంపాడు. వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు. అయ్యా ఏమీ లేదు. గంటలు ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఓపికగా ప్రార్థించాలి, సహనంతో ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి.
ప్రార్థిస్తున్నాడు. 7వ మారు వెళ్ళిన ప్రశ్నాడు, అయ్యా అది అరచెయ్యంత మేఘం అయిపోయిన పోయి అహాబుతో చెప్పు, 37 వర్షం పోతుంది, ఇంటికి వెళ్ళిపోవాను, దారులు దొంగ మార్గాలు దొంగ, 7 పూడైపోతుంది, భయంకరమైన వర్షం రాబోతుంది, భూమంతా తడుపుబోతుంది, ఆ కుండలన్నీ నిలిపోబోతున్నాయి, చెరువులన్నీ నిలిపోబోతున్నాయి, నదులన్నీ నిలిపోబోతున్నాయి. దేవుని దీవెన నీ మీద కురవబోతుంది, దేవుని దీవెన నీ మీద కురవబోతుంది, దీవెన వర్షం నీ మీద రాబోతుంది, దీవెన వర్షం నీ మీద రాబోతుంది. ఆ చెరువుపైన ఎండిపోయిన ఆ బావులన్నీ నిలిపోబోతున్నాయి, ఎండిపోయిన కుండలన్నీ నిలిపోతున్నాయి, ఎండిపోయిన చెరువులన్నీ నిలిపోతున్నాయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీవెనలతో నింపమని ప్రభువుని అడుగు, దీవెనతో నింపమని ప్రభువుని అడుగు. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలను దీవించు, దీవించు దీవించు, సంఘమును దీవించు, సంఘమును దీవించు, సంఘమును దీవించు, సంఘమును దీవించు. అడుగు అడుగు అడుగు. అది దీవెన నీ వాటిని నిలిచిపోతున్నాడు. స్వస్థతనే దీవెన వాటిని దాగి ఉంది, నెరిగి ఉంది. జయమనే దీవెన నీ ముందు నిలిచిపోన్నది. ధైర్యంతో దాన్ని అందుకో, ధైర్యంతో దాన్ని అందుకో, ధైర్యంతో దాన్ని అందుకో. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తన గుప్పిలో నుండి నీ గుప్పిలోకి దారుస్తూ ఉన్నాడు, నీ గుప్పిలో పెడుతున్నాడు, నీ గుప్పిలో పెడుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, నీ పిల్లలను దీవిస్తున్నాడు, నీ భర్తను దీవిస్తున్నాడు, నీ భార్యను దీవిస్తున్నాడు, నీ శరీరాన్ని దీవిస్తున్నాడు, నీ ధనాన్ని దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా.